హాయ్, వెల్కమ్ టు నెల్లూరు ఆంటీ కిచెన్. మళ్ళీ మీ ముందుకు మరో రెసిపీతో వచ్చాను. స్వీట్ బోండాలు చాలా హెల్తీగా, చాలా టేస్టీగా ఉంటాయి. కావాల్సిన పదార్థాలు ముందుగా చిన్న కప్పుతో 1 కప్పు మినపప్పు తీసుకుని నానబెట్టుకున్నాను. 2 గంటల పాటు నానిన పప్పుని మిక్సీ పట్టాను. ఇప్పుడు బౌన్లోకి వేస్తున్నాను. 1 కప్పు గోధుమ పిండి అండి. చిన్న కప్పే, పెద్ద కప్పు కాదు. 150 గ్రాము ఉంటుంది గోధుమ పిండి. ఈ రెండింటిని కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు తురిమిన బెల్లం తీసుకోవాలి. అది వేసుకొని కలుపుకోవాలి. నేను తీసుకున్న గిన్నె చిన్నది ఉంది, సరిపోవట్లేదు. వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు కలపలేకపోతున్నామండి. వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. దీంట్లో సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఈ బోండాలకి హైలైట్ పచ్చి కొబ్బరి ముక్కలేనండి. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని బోండా పిండి ఎలా కలుపుకుంటారో అలా కలుపుకోవాలి. దీంట్లో చిటికెడు వంట సోడా వేసుకోవాలి. 1 స్పూను యాలకుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కాక చిన్న చిన్న బొండలుగా వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు పెద్ద మంట పెట్టుకోవాలి. తర్వాత మీడియంలో పెట్టుకొని మనం బోండాలు వేసుకోవాలి. దూరంగా ఒకదానికి ఒకటి అనుకోకుండా వేసుకోవాలి బోండాలు. మీడియంలో మంటల మీద పెట్టుకొని కాల్చుకోవాలి బోండాలు. లేకపోతే పైన నల్లగా మాడిపోతాయి, లోపల పచ్చిగా ఉంటాయి. ఇలాగే వేసుకుందాము మొత్తము. ఇప్పుడు ఒక్కొక్కటి తిరిగి వేసుకుందాము చిన్నగా. ఇంకొంచెం కలర్ రావాలి. చూసారా, కలర్ బాగా వచ్చింది, బాగా వేగినాయి అన్నమాట. ఇప్పుడు తీసేసుకుందాము. కొంచెం తీసేసుకుందాము. ఒక 2 నిమిషాలు అలాగే పెడితే నూనె మొత్తం, దాంట్లో ఉండే నూనె మొత్తం అంతా కారిపోతుంది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాము. అవి కూడా తీసేసి మిగతా పిండి కూడా వేసుకుందాము. తిరిగి తెప్పి వేసుకుతున్నా. మంట ఎప్పుడు ఎక్కువ పెట్టకూడదు. త్వరలోనే మీ ముందుకి మసాలా వడలు తీసుకొస్తానండి. చాలా టేస్ట్ ఉంటాయి మసాలా వడలు. నేను వేసే మసాలా వడలు చాలా టేస్ట్గా ఉంటాయి. త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాను. చూడండి, రెడీ అయిపోయింది. అన్నీ వేసేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. హెల్తీ ఫుడ్. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ స్వీట్ తినాలా అని అనుకున్నప్పుడు అప్పుడప్పుడు ఇలా చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్ తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉండదు. లైట్ స్వీట్ బాగుంటుంది. మెత్తగా స్పాంజీ లాగా ఉంటుంది. చూడండి, తాగలేకపోతున్నాను, వేడిగా ఉన్నాయి కదండి. అందువల్ల నా రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు చూడండి. ఒకటి తుంచి చూస్తున్నాను, ఎంత స్పాంజీ లాగా మెత్తగా ఎలా ఉన్నాయి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. కొబ్బరి పీసెస్ చూడండి ఎలా కానొస్తున్నాయి దాంట్లో.
చాలా టేస్టీగా ఉంటాయండి. ఓకేనండి, బాయ్.